సరస్వతీ కటాక్షం పైకి తెలిసేది కాదు. భూపసభాంతరాళవన పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. అది అవసరం వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు ఒక్కసారి గంగ పొంగినట్టు పొంగుతుంది. అవసరం లేదు అనుకున్నాడు అనుకోండి, అసలు ఈయనకి మాటలు వచ్చా అన్నంత మౌనంగా, అంత వినయంగా, ఏమీ చేతకాని వాడిలా ఉండగలడు. కానీ సరస్వతి ఆయన యందే ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహిని అయి ఉంటుంది. అటువంటి అంతర్వాహిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము యశస్సుకి కారణం కావాలి. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఎవడు పొందాడో వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడు అని గుర్తు. అందుకే మీరు సరస్వతి అష్టోత్తరం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, పార్వతీదేవి అష్టోత్తరం చదవండి, అమ్మవారి నామాలన్నింటిలో మీకు ఒక నామం తప్పకుండా కనపడుతుంది, యశస్విని అని. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. కీర్తి ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. జీవితం అసిధారావ్రతంగా కత్తి అంచు మీద నడిచినట్టు ధర్మానుష్ఠానం చేసి ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలో తెలుసుకుని ఆ ఉపకారం చెయ్యడం అలవాటైన వాడెవరున్నాడో, ఎవడు వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి కీర్తి ఆశ్రయించి ఉంటుంది. ఆ కీర్తివంతుడు ఎవరైతే ఉంటాడో ఆయనకి ఇబ్బందికరమైనటువంటి విషయమే ఉండదు లోకంలో. ఆయన కీర్తి ఆయనని నిరంతరము కాపాడుతూ ఉంటుంది. ఆ కీర్తి అన్న మాటకి పర్యాయ పదం పరదేవతానుగ్రహము అని. అటువంటి కీర్తి దేని వలన లభిస్తుంది అంటే మంచి పనులు చేయడం వలన లభిస్తుంది. కాబట్టి మంచి పనులుగా మారాలి. చదువుకున్న చదువు ఏమవ్వాలి అంటే లోక కళ్యాణానికి పనికి రావాలి. అందుకే వశిష్ఠుడు రాముడికి విద్య నేర్పినప్పుడు ఏది నేర్పినా ఒక మాట చెప్తుండేవాడు, ఇది నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, నువ్వు నేర్చుకుంటున్న ఏదైనా కూడా నీ యందు గుణముగా మారాలి. అంటే ఎప్పుడు లోకానికి ఏ అవసరం కలుగుతుందో అప్పుడు నువ్వు నేర్చుకున్న దాన్ని ఉపయోగించి కాపాడుతూ ఉండాలి తప్ప నీ ప్రయోజనం కోసం నువ్వు వాడుకోకూడదు. అలా వాడుకోకుండా ఉండడానికి నీకు ఇస్తున్నాను తప్ప నీకోసమే ఆలోచించుకోవడానికి నేను ఈ చదువు నీకు ఇవ్వలేదని బాగా జ్ఞాపకం పెట్టుకో. సర్వే వేదవిద శూరాహ సర్వే లోకహితే రతాహ. నువ్వు ఈ చదువు చదువుకున్నది ఎందుకు అంటే ఎప్పుడూ నేను ఏమి ఉపకారం లోకానికి చెయ్యగలనని ఆలోచించుకోవడానికి. అంతేగాని నేనీ చదువు చదువుకున్నాను కాబట్టి నేనేం పొందాలని ఆలోచించుకోవడానికి కాదు సుమా. అందుకని రాముడు నిరంతరము లోక కళ్యాణం కోసం ప్రవర్తించగలిగాడు. శాస్త్రంలో ధనము అన్న మాటకు అర్థం కేవలం కాగితములకు ఇవ్వబడినటువంటి విలువ కాదు. అది కాలంలో ఒకనాడు కరెన్సీ అన్నది ప్రారంభమైంది, కానీ దానికి ముందది లేదు. లేనప్పుడు ప్రాణులన్నీ బతకలేదా? ఈ ధనంతో సంబంధం లేని ప్రాణులు బతకట్లేదా? బతుకుతున్నాయి. కాబట్టి పాత్రత్వా ధనమాప్నోతి అన్న మాటకు అర్థం ఏంటంటే నీకు ఏ సుఖం కావాలని అనుకుంటున్నావో అది సరస్వతీ కటాక్షము చేత నీవు పొందగలవు. కాబట్టి దాని చేత పొందలేనిదన్న మాట లేదు, అన్నిటినీ పొందగలుగుతాడు. పాత్రత్వా ధనమాప్నోతి, అది చిట్ట చివరికి ధనం అన్న మాట ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే కామకోటి అంటారు. కంచిలో కామకోటి పీఠం ఉందంటూ ఉంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏంటంటే కామము అంటే కోరిక. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారని కాదు. కామము అంటే ఏ కోరికైనా అయి ఉండొచ్చు. కోరికలు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. కోరికలు అవసరములు కోరికలై ఉంటాయి, కోరికలుగా కొన్ని ఉంటాయి. నాకు ఒక మంచి భార్య ఉండాలి అని నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కోరుకుంటే అది అవసరం. నాకో కొడుకు పుట్టాలి అవసరం, నాకో కూతురు పుట్టాలి అవసరం, నేను కళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా బ్రతకాలి నాకు అవసరం, నేను అనాయాసంగా వెళ్ళిపోవాలి అవసరం, నేను బ్రతికున్న నాళ్ళు 10 మందికి ఉపయోగపడాలి అవసరం, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి కోరిక. నీకు అది అవసరం కాదు, కోరిక. ఉత్తమమైన కోరికలు కూడా ఉండాలి, తప్పేం లేదు.
అవసరాలు ఎలా ఉంటాయో అలా మంచి కోరికలు కూడా ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, నేను 12 స్కందాల భాగవతం జీవితంలో ఒక్కసారైనా చదవాలి, పోతన గారి పద్యాలు కనీసం 25 పద్యాలైనా నాకు కంటకతమై ఉండాలి, శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో 2-3 అయినా నాకు రావాలి, అసలు శంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైత వేదాంతానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు 1-2 అయినా నేను చదవాలి, మహాత్ముల జీవిత చరిత్రలు పరిశీలించాలి, ఒక 10 దేవాలయాలు చూడాలి, ఈ భూమి మీద ఉన్న అద్భుతమైన ప్రదేశాలు కొన్ని చూడాలి. అవన్నీ తప్పేం లేదు, అవన్నీ కోరికలై ఉండొచ్చు. ఆ కోరికలు పాడు చేసే కోరికలు ఏం కావు, అవి ఉండవలసిందే. అది మనిషి సంస్కారం పెరగడానికి హేతువులవుతాయి. ధనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇవన్నీ కూడా కామకోటి, ఈ కోరికలన్నీ తీర్చగలదు సరస్వతి యొక్క కటాక్షము చేత. కామకోటి అంటే ఈ కోరికలకి చిట్ట చివరి హద్దేది అంటే మోక్షం. ఇక నేను అసలు ఈ శరీరంలోకి రాకూడదు, వచ్చేసాను కాబట్టి ఇది నాకు చిట్ట చివరి శరీరం కావాలి, ఆఖరిసారి చనిపోవాలి. ఇక చనిపోవడం అన్న మాట ఇప్పుడు మళ్ళీ పుడితే ఇక నేను ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందాలి, ఇక నేను రాకూడదు, ఈశ్వరుని యందు ఐక్యమైపోవాలి, అది మోక్షం. నాకు ఆ మోక్షం కావాలి, దాన్ని కామకోటి చివరి హద్దు అంటారు. అందుకే సరస్వతీ కటాక్షమనకు ప్రారంభం ఎక్కడా అని ఒక పెద్ద ప్రశ్న, దాని మీద ఒక పెద్ద చర్చ చేశారు శాస్త్రంలో. అది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే బుద్ధి వికసనం అనేటటువంటిది సరస్వతి యందున్న ప్రధాన లక్షణం. అందుకే తామర పువ్వులో కూర్చుంటుంది ఆవిడ. నిజానికి తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి? తామర పువ్వు వేసి ఎవరైనా కూర్చోండి అంటారా? కూర్చోమన్నా తామర పువ్వులు ఎవరైనా కూర్చుంటారా? తామర పువ్వులో కూర్చోవడం అన్న మాటకు అర్థం సృష్టి యొక్క వికసనము, బుద్ధి వికసనము. అది ఎలా రేకులు రేకులు విచ్చుకుని దుద్దు కనపడుతూ లోపల తేనె ఉంచుకుందో అలా బుద్ధి కూడా పరిణతి పొంది వికసనాన్ని పొందడాన్ని చూపించడం ఆసనంగా చెప్తారు. అది సంకేతం. కాబట్టి ఆమె పద్మమునందు కూర్చుని ఉన్నది అంటే ఆమె బుద్ధినిస్తుంది. బుద్ధి అంటే కేవలంగా ఏదో నిర్ణయం చేయడం ఒక్కటి కాదు, బుద్ధి యందు 7 పొరలను ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరో ఆమె సరస్వతి. అందుకు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరినీ సరస్వతీ పూజ చెయ్యండి అంటూ ఉంటారు, సరస్వతికి నమస్కరించండి అంటారు. సరస్వతీదేవికి నమస్కారం, సరస్వతీదేవికి పూజ మనిషిగా పుట్టిన ప్రతివారు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే కారణం ఆమె 7 అనుగ్రహిస్తూ ఉంటుంది. అవి మెట్లు, సోపానములు, ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతాడు. అందులో మొదటి మెట్టెక్కినటువంటి వాణ్ణి శ్రౌతి అని పిలుస్తారు. శ్రౌతి అన్న మాటకి ఏమిటంటే విశిష్టమైనది, ఇది గుర్తుపట్టగలిగిన ప్రజ్ఞ ఉంటుంది, అంతా ఒక్కటే అని చూడగలిగినటువంటి వాడు జ్ఞాని. ఆయనకి మానవమానవులతో సంబంధం ఉండదు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు భక్తియోగంలో కృష్ణ భగవానుడు. అన్నిటా సమబుద్ధితో ఉంటాడు. భగవంతుడిది ఎంతటి సమబుద్ధో భక్తుడు కూడా ఆ స్థాయికే వెళ్ళిపోతాడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ భక్తుడు. వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీమహీంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజి అంటాడు. భగవంతుడంతే, అందరి పట్ల సముడు. ఈ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడెవరో ఆయన జ్ఞాని. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడెవడో వాడు సరస్వతీదేవి యొక్క అభయముద్ర అనుగ్రహం పొందినవాడు. అందుకే ఆవిడ 2 చేతులతో 2 ముద్రలు పడుతుంది, అభయముద్ర, వరముద్ర. వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం. కుడి చేతి వైపు అక్షమాల ఉంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. అక్షమాల పట్టుకుంటే దాని అర్థం ఏమిటంటే అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరములను స్ఫటికమాలగా చేసి తిప్పుతూ ఉంటుంది. పట్టుకోవడం అంటే అలా ఉంటుంది అని కాదు, ధ్యానం చేసిన వారికి కనపడుతుంది, చేతితో కదుపుతూ తిప్పుతుంది. ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. కుడి చేతిలో పట్టుకున్న వాటికన్నా ఎడం చేతిలో పట్టుకున్నవి తక్కువ అని గుర్తు. ఎడం చేతిలో స్ఫటికమాల పట్టి తిప్పుతోంది. అక్షమాల అంటారు దాన్ని. అక్షమాల అంటే అకారము నుండి క్షకారము వరకు 51 అక్షరాలు. ఆ
ఆ 51 అక్షరాలే నిజానికి నా రూపం. ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరీ అంటారు శంకరులు అన్నపూర్ణాష్టకంలో. ఆవిడ యొక్క సూక్ష్మస్వరూపాన్ని మంత్రపురస్సరంగా చూసినప్పుడు అకారము నుండి క్షకారము వరకు ఆవిడ యొక్క రూపమే అయినప్పుడు అది అక్షమాలగా పట్టుకుని తిప్పుతూ ఉంటుంది. పుస్తకాలు చదవడం మంచిదే, కానీ జీవితాంతం పుస్తకాలే చదవడం, ఏ అనుష్ఠానం చెయ్యకపోవడం మాత్రం గొప్ప కాదు. నువ్వు ఎంత చదువుతున్నావన్న దానికన్నా ఎంత జ్ఞాపకం పెట్టుకుని మనసులో తిప్పుతున్నావు, ఎంత ఆచరిస్తున్నావన్నది ప్రధానం. అది చెప్పడానికి కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. ఇప్పుడు అటువంటి సరస్వతిని మిగిలిన వాళ్ళందరూ సేవించి అనుగ్రహాన్ని పొందుతారు, సత్పురుషులైన వారు. ఆమె అనుగ్రహమునకు పాత్రులైన వాడు సతాం అంటారు సత్పురుషులు. వాళ్ళు ఎన్ని మాటలు నమస్కారం చేయాలి అని అడిగారు. సకృన్నత్వా నత్వా, వారొక్క మాట ఆవిడ ముందు ఇలా అంటే చాలట. ఆవిడ ఏం చేస్తుందంటే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ, వారికి ఎంత గొప్ప వాగ్వైభవం ఇచ్చేస్తుందంటే ఏది చెప్పాలని మొదలుపెట్టినా అందులోకి ఏది చెప్పాలనుకున్నాడో అవన్నీ జ్ఞాపకానికి అలా దొంతర్లుగా వచ్చేస్తూనే ఉంటాయి. దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి సాధన చెయ్యవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. 2, అటువంటి వారి విషయంలో అన్వయమేమి అంటే వారి వాక్కులు 3 లక్షణములను పొందుతాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ. ఆ వాక్కులు తేనె ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి. క్షీర, పాలు ఎంత కమ్మగా ఉంటాయో అంత కమ్మగా ఉంటాయి. ద్రాక్ష, ద్రాక్ష పండు ఎంత తొందరగా జీర్ణమై తీయగా రుచిగా ఉంటుందో అలా ఉంటాయి. దాని అర్థం అంతేకాదు, పైకి చెప్పింది ఒక్కటే కాదు. తేనె ఒక గొప్ప లక్షణంతో ఉంటుంది. సరస్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇద్దరికీ జ్ఞానం కోరినప్పుడు తేనె నైవేద్యం పెడతారు. ఎందుకు తేనె అంటే తేనె విషయంలో 3 లక్షణాలు ఉంటాయి. ఇవి అందరూ తెలుసుకోవాలి సుమా, ప్రత్యేకించి పిల్లలు నేర్చుకోవాలి సుమా అని చెప్పడానికి సరస్వతీదేవి పుచ్చుకుంటుంది. ఆహారమునందు 3 లక్షణములు ఉండాలి: మితము, హితము, సుఖము. తేనెకి ఈ 3 లక్షణాలు ఉంటాయి. తేనె కన్నా రుచికరమైనది లోకంలో ఇంకొకటి ఉండదు. తేనె పచనం చేయరు, అంటే అగ్నిహోత్రం మీద వండరు, పువ్వుల్లోంచి తీస్తుంది తేనెటీగ. ఆ తేనె పసిబిడ్డలు 21 రోజులు దాటిపోగానే పిల్లలకి అమ్మమ్మ తేనెలో వేలు ముంచి నోట్లో పెడితే వాడు 2 రోజులు అయ్యేటప్పటికి అమ్మమ్మ తెల్లవారకట్టు వస్తే ఎదురు చూస్తుంటాడు. తేనె మళ్ళీ పెట్టమని నోరు చప్పరిస్తారు. పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు పుచ్చుకుంటారు. వృద్ధులు కూడా తేనె పుచ్చుకుంటారు. తేనె వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. అంత రుచిగా ఉంది కదా అని తేనె ఎక్కువ పుచ్చుకున్నారనుకోండి మత్తు వస్తుంది. తేనె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఎక్కువ పుచ్చుకోకూడదు. మితము, తక్కువ పుచ్చుకోవాలి. హితము, అది పుచ్చుకుంటే హితం కలుగుతుంది. సుఖము, దానంత తేలిగ్గా పుచ్చుకోగలిగిన ఆహారం లేదు. నువ్వు ఏది పుచ్చుకున్నా తినడం అన్న విషయంలో పిల్లలు నేర్చుకుని తీరవలసిన విషయాన్ని సరస్వతీదేవి చెప్తూ ఉంటుంది. ఎందుకని? చదువు కానీ, అనుష్ఠానం కానీ, సాధన కానీ దేంతో చేయాలి? ఈ శరీరం ఉంటే. పిల్లలు మొదట నేర్చుకోవలసినది ఇది. అంటే సుఖమైన ఆహారము తిను. సుఖము అంటే బాగా సంతోషంగా ఉండాలి తినేటప్పుడు. బాగా నువ్వు సంతోషంగా తినడానికి వీలైనది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మ చేత్తో వండిన పదార్థం కన్నా సుఖమైనది ఈ లోకమునందు ఇంకొకటి ఉండదు. బిడ్డకేది సుఖమో అమ్మకే తెలుసు. హితము, అమ్మ వండిన దానికన్నా హితంగా ఏది ఉండదు. హితము అన్న మాటలో రుచి ప్రధానము కాదు. ఒక వస్తువు సృష్టిలో నిలవ ఉండుట అన్నది కొంతకాలమే పరిమితం. మిగిలిన వాటిని జోడించి నిలవ ఉంచవలసి వచ్చిందనుకోండి, అవి కలిపేటప్పుడు తగిన పాళ్లలో కలిపితే కొంతకాలం ఉంచితేనే అది మీకు పనికి రావాలంతే. సరస్వతీదేవి తేనెలాంటి మాటలు ఇస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటి? ఏ మాటలు వినడానికి తీయగా ఉంటాయో,
ఏ మాటలు లోపలికి తీసుకుంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము పోయి జ్ఞానము కలిగి జీవితం ఒక మలుపు తిరుగుతుందో, అందులో ఒక్కటి పట్టుకున్న జీవితం మారుతుందో, అలా చెయ్యగలిగినటువంటి శక్తి మాటల యందు ప్రవేశపెడుతుంది. అందుకని మధు, క్షీర, పాలని సమీకృత ఆహారం అంటారు. ఏదో జ్వరంతో ఉన్నాడనుకోండి, అన్నం తినక్కర్లేదు, కాసిన పాలు తాగి పడుకుంటే చాలు. పాలు తాగితే భోజనం చేసినంత బలమే. పాలు అంత శక్తివంతం. పసిపిల్లల దగ్గర నుంచి పరమవృద్ధుల వరకు పాల మీద ఆధారపడతారు. అంటే అందరికీ పనికొచ్చేది సమీకృత ఆహారము వంటి వాక్కులను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా స్థాయికొచ్చి మాట్లాడగలిగినటువంటి శక్తి వక్తకి ఇస్తుంది ఆవిడ. అందుకని క్షీర, ద్రాక్ష పండు ఒలుచుకోరు లోకంలో ఎవడు. అరటి పండిస్తే ఒలుచుకు తింటారు. జామ పండిస్తే పోనీ కురుక్కు తినలేమంటే ముక్కలు కోసుకుని అబ్బాయి ఎక్కడ నవలగలను అని చప్పరించి పూర్తిగా నవలలేకపోతే వదిలేస్తారు. కానీ ఓ ద్రాక్ష పండు ఇచ్చారనుకోండి, పళ్ళున్నా లేకపోయినా కూడా బాధ ఏం లేదు. నోట్లో పడేసుకుని గట్టిగా పైన కింద ఉన్నటువంటి ఆ దవడలతో నొక్కితే చాలు, చిట్లిపోయి రసం కారిపోతుంది. తొందరగా పైన ఉన్నటువంటి ఆ చర్మం కూడా, ద్రాక్ష పండు చర్మం కూడా జీర్ణమైపోతుంది. అంటే అంత తేలికగా జీర్ణమై అంత హితవుగా వినడానికి సంతోషంగా ఉండే మాటలను ఆమె ఇస్తుంది. అటువంటి వాగ్జరిని ఇవ్వగలిగిన తల్లి ఎవరికి అంటే సకృన్నత్వా సతాం, వాడు సత్పురుషుడై ఇది నా కోసం కాదు, ఇది 10 మందికి పనికి రావాలన్న తాపత్రయం ఎవడిలో ఉందో వాడికి ఇస్తుంది. వాడు ఎన్నిసార్లు నమస్కారం చేయాలి అంటే వాడు ఎన్నో మాటలు చెయ్యక్కర్లేదు, ఒక్క మాట చేస్తే చాలు. నిజంగా బహుశः నాకు తెలిసినంత వరకు సరస్వతీదేవి విషయంలో ఇంత గొప్ప విషయం ఎక్కడ జరిగి ఉండదు. అది ఒక్క పోతన గారికే చెల్లింది. పోతన గారు ఒక్క పద్యంలోని అమ్మవారిని మంత్రశాస్త్రాన్ని అనుసంధానం చేసి అడిగారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులూనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. మహత్వ, కవిత్వ, పటుత్వ అవే మహత్వము అంటే ఓం, కవిత్వము ఐం, సంపదల్ శ్రీం, పటుత్వ మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ బీజాక్షరాల్ని పద్యం కింద మార్చారు పోతన గారు. ఒక్క పద్యమే చేశారు. ఐం బీజాక్షరాన్ని చెప్పారు, నాకు సరస్వతీ కటాక్షం కావాలి అని. మహానుభావుడు ఏమి ప్రజ్ఞాశాలండి. మనకి సరస్వతీదేవిని ఉద్దేశించి మహర్షులు చెప్పినటువంటి మంత్రములు కొన్ని ఉన్నాయి. అందులో 10 మంత్రములు పరమశక్తివంతములు. పరమశక్తివంతములైనటువంటి 10 మంత్రములను ద్రష్టలైన ఋషులు ఇచ్చారు. శాండిల్యుడు అని ఒక మహర్షి ఇచ్చినటువంటి మంత్రం దగ్గర నుంచి అందులో ఉన్నాయి. ఆ శాండిల్యుడికే ఆమె ఒకసారి నదీస్వరూపంలో హంసగా గోచరించింది కాశ్మీర దేశంలో. ఇప్పటికీ అక్కడ శారదాదేవి దేవాలయం ఉంది అని చెప్తారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉందని అని. అక్కడ ఆ శారదాదేవి హంస రూపంలో సాక్షాత్కరించింది. ఆ శాండిల్యాదులు 10 మంత్రములు చేశారు. 10 మంత్రముల యందు కూడా ఒకటి మాత్రం సామాన్యంగా ఉంటుంది, మిగిలినవి మారుతాయి. సర్వశుక్లా సరస్వతి, సరస్వతి తెల్లగా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం 10 మంత్రములు అలాగే చెప్తాయి. ఈ 10 మంత్రముల యొక్క శక్తిని ఒక తెలుగు పద్యంలోకి తీసుకొచ్చారు పోతన గారు. అది నిజానికి మంత్రవ్యాఖ్యానం. ఆ పద్యం శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానక నిన్నడు కల్గు భారతి అని అడిగారు. అన్నీ తెల్లవే, తెల్లటి మల్లెపూలు, తెల్లటి ఆదిశేషుడు, తెల్లటి పాల సముద్రం, తెల్లగా ఉండేటటువంటి పద్మాలు, అన్నీ తెల్లగా ఉండేటటువంటి వాటిని పూర్ణచంద్రబింబాన్ని వేసి అమ్మ ఇంత తెల్లగా ఉంటావు సర్వశుక్ల సరస్వతి 10 మంత్రములలో ఉండే శక్తిని ఒక్క పద్యంలోకి తీసుకొచ్చారు. అటువంటి పోతన గారి చేత
12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరింపచేసింది. ఇంకా భారతాన్ని 3 ఆంధ్రీకరించారు. 12 స్కంధముల భాగవతాన్ని ఒక్క పోతన గారే ఆంధ్రీకరించారు. ఆ శక్తి ఇచ్చిందంతే. సకృన్నత్వా నత్వా, ఒక్క నమస్కారం చేస్తే అనుగ్రహించింది. అనుగ్రహించడం కాదు, పోతన గారు ఆ భాగవతాన్ని ఎవరైనా రాజులకు అంకితం ఇచ్చేస్తారేమో అని ఎవ్వరికీ కనపడని రీతిలో సరస్వతీదేవి ఆయనకొక్కరికే కనపడింది. పోతన గారు ఒక రోజు నిద్రపోతుంటే ఆయనకున్నది చిన్న కుటీరం, అందులో ఒక స్త్రీ ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినపడింది. బహుశా సరస్వతీదేవి అలా కనపడింది పోతన గారికి ఒక్కరికే. ఆయన ఎవరో స్త్రీ ఏడుస్తోంది ఏమిటి ఇంట్లోనని చెప్పి చటుక్కున మంచం మీద లేచి కూర్చున్నారు. కొద్ది దూరంలో తెల్లటి బట్టలు కట్టుకుని సరస్వతీదేవి నిలబడి ఉంది. ఆమె ఏడుస్తుంటే ఆమె కళ్ళల్లోంచి కారినటువంటి కన్నీటి ధార కాటుకతో కరిగి ఆమె వక్షస్థలం మీద పడి తెల్లటి బట్ట నల్లగా అయిపోతుంది. ఆయన వెంటనే ఆమె ఇచ్చిన అనుగ్రహంతో ఆంధ్రీకరించిన భాగవతాన్ని పట్టుకెళ్లి రాజులకు అంకితం ఇచ్చేస్తాననుకుంటోందిలా ఉంది అని కాటుక కంటి నీరు చనుకట్టుపయింపడ ఇలయెచ్చదో కైఠభరాజు మర్దనుని గదిలి కోడవా ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్నాకటికిన్కొని పోయి అల కర్ణాటకిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా ఎందుకమ్మా ఏడుస్తావు? నన్ను నమ్ము, ఎట్టి పరిస్థితుల్లో రాజులకు అంకితం ఇవ్వను, రామచంద్రమూర్తికే అంకితం ఇస్తానన్నారు. సంతోషించి అంతర్ధానమైంది. ఆ తల్లి ఎందరినో అనుగ్రహించింది. లోకంలో సరస్వతీ కటాక్షం పొందినటువంటి మహాపురుషులు భారతదేశంలో ఎందరో కనపడతారు. ఎంతమందో సరస్వతీదేవి ఉపాసన చేసి ఆమె అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు, ఆమె సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు. మీరు చరిత్ర పరిశీలిస్తే, సరస్వతీదేవి యొక్క వైభవాన్ని పరిశీలిస్తే అటువంటి వారు ఎందరెందరో కనపడతారు. అందులో కంచిలో మూకశంకరులు ఒకరు, కామాక్షి ఒకరు, సరస్వతి ఒకతే కాదు, అందరూ ఒక్కటే. ఆయన శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నారు. ఆయన పుట్టుకతో మూగవారు. ఆయన అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు. పక్కన ఒక శ్రీ విద్యోపాసకుడు ఉన్నాడు. ఆయన కూడా కామాక్షి పరదేవతా దర్శనం కోసమని పక్కనే కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఆ శుక్రవార మంటపంలో కామాక్షి నడిచి వెళ్ళిపోతోంది. వాళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు. అమ్మవారి ఇలా నడుస్తోంది. ఆగింది. ఆగి వాళ్ళ వంక చూసింది. అమ్మవారి పాద మంజీరముల సవ్వడికి ఇద్దరూ కళ్ళు తెరిచారు. ఆమె ఆ ఉపాసన చేస్తున్నటువంటి శ్రీ విద్యోపాసకుడిని అనుగ్రహిద్దాం అనుకుంది. తాంబూల చర్వణం చేస్తున్న తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టబోయింది. ఛీ, స్త్రీ ఎంగిలి అన్నాడు ఆయన. పక్కనున్న మూగవారు మూకశంకర్లు నోరు తెరిచారు. ఆయన నోట్లో తాంబూలపు పిడచ పెట్టింది. పెట్టగానే అటు కూర్చునున్నారు, ఆమె ఇటు తిరిగి ఉంది. ఆయన పాదముల వంక చూశారు. ఆపకుండా 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకం అయింది. ఒక్కసారి తల పైకెత్తి చూశారు. ఆవిడ చిన్న నవ్వు నవ్వింది. ఆ చిన్న నవ్వు మీద 100 శ్లోకములు చెప్పారు. మందస్మిత శతకం. ఆమె మూకశంకరుల వంక ఇలా చూసింది, కడగంటి చూపు. దాని మీద 100 శ్లోకములు చెప్పారు. కటాక్ష శతకం. ఆమె యొక్క వైభవాన్ని స్తోత్రం చేశారు. స్తుతి శతకం. ఆమె పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యాశతకం. పంచశతి 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయారు. ఆవిడంది, నీకేం కావాలంది. నాకు వాక్కు తీసేసేయి అన్నారు. ఏమెందుకు అంది. నాకు పుట్టుకతో వాక్కు లేదు, నువ్వు వాక్కునిచ్చావు, నిన్ను స్తుతి చేశాను. ఈ వాక్కు ఇలాగే ఉంటే అక్కర్లేని మాటలు మాట్లాడతాను, వద్దు తీసేసేయమన్నారు. తీసేసింది. ఆయన తరువాతి కాలంలో కంచికామకోటి పీఠానికి పీఠాధిపత్యం వహించారు. ఎంతమందిని అనుగ్రహించిందో సరస్వతి, ఎటువంటి వాగ్ఝరి వచ్చిందో వాళ్ళందరికీ. కాబట్టి ఆ తల్లి అటువంటి రూపంతో, తెల్లబట్ట కట్టుకున్న రూపంతో అనుగ్రహిస్తే అంతటి వాగ్వైభవం వస్తుంది, అంతటి మహాకవులు అవుతారు. ఆమె కొంతమందిని ఎర్రబట్టతో అనుగ్రహిస్తుంది, ఎరుపు కాంతితో కనపడుతుంది. అలా కనపడింది అనుకోండి, ఇంకా అది పతాక స్థాయి. ఇంకా ఆ స్థాయి కన్నా పై స్థాయి చెప్పడం సాధ్యం కాదు ఎవరికి. సర్వసాధారణంగా ఎరుపు రంగు కాంతి అంటే రజోగుణాన్ని చెప్తారు. కానీ సరస్వతీదేవి విషయంలో ఎరుపు కాంతి రజోగుణ సంపర్కం కాదు,
అదొక అద్భుతం. దాని గురించి శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలోనే ఓ శ్లోకంలో అంటారు, కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాదరుణతర శృంగారలహరీం గభీరాభిర్వాగ్భిర్విదతి సతాం రంజనమమి అంటారు. ఒకే సరస్వతి అన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది. ఒక్కొక్కరిని వాగ్దేవిగా, వాణి అంటారు, వాగ్దేవిగా తెల్లబట్టతో అనుగ్రహిస్తే అంత వాగ్వైభవం వస్తుంది, ఎర్రబట్టతో అనుగ్రహిస్తే అంత గొప్ప కవిత్వం వస్తుంది. అది సామాన్య కవిత్వం కాదు, చరమస్థాయి. ఇంకా ఆ స్థాయిని మించి వెళ్ళడం సాధ్యం కాదు. వాళ్ళు జీవన్ముక్తులు అని గుర్తు. వాళ్ళు శరీరంతో ఉన్నారు కానీ లేనివారే, ఎప్పుడూ ఆత్మగా ఉంటారు. అటువంటి వారి చేత అమ్మవారు చెప్పించిన కవిత్వం ఏదుందో అటువంటిది ఆ స్థాయిలో ఉంటుంది. అప్పుడు దాన్ని ఎర్రటి సరస్వతి అనుగ్రహించింది అంటారు. అందుకే రంజనమమి అన్న మాట వేశారు శంకరాచార్యుల వారు. అందుకే ఆ సరస్వతీ కటాక్షం సామాన్యమైన విషయం కాదు. కానీ దానికోసం ప్రతి ఒక్కరూ సరస్వతీ పూజ చేయవలసినదే. శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపిదం త్వం ప్రవిశ విదిత్వ అంటారు. ఒంట్లో ఉన్న ఓపికని కానీ జవసత్వాల్ని కానీ అందాన్ని కానీ కాలం తినేస్తుంది. ఆ కాలమును ఆపగలిగినటువంటి శక్తి లోకంలో ఎవరికీ ఉండదు. ప్రత్యాయాంతికతాః పునర్నదివసాః కాలో జగద్భక్షక అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో, చంద్రోదయ చంద్రాస్తమయాలలో ఈశ్వరుడు ఈ జగత్తునంతటినీ తినేస్తున్నాడు. తినేస్తుంటే వికారములు సంభవిస్తాయి. 6 వికారములు ఉంటాయి అని. అందుకే దీనికి జగత్ అని పేరు. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు నాకు లేదు అంటాడు. ఏమండి మీకేమి బ్రహ్మాండమైన ఆస్తి ఉంది అన్నాను అనుకోండి, అబ్బే ఏముందండి ఏదో పెద్దవాళ్ళ గౌరవానికి అలా అంటున్నాం అంటాడు. లోకంలో చిత్రం ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఉంది అంటే ఒప్పుకోరు, సరస్వతీ కటాక్షం లేదు అంటే ఒప్పుకోరు. మీకేం తెలియదండి అన్నాం అనుకోండి, నాకు తెలియకపోవడం ఏంటి, మీకే తెలియదు అంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. అదో విచిత్రం. అందుకే లక్ష్మీ కటాక్షం ఏం చేస్తుంది అంటే ఎంత ఉన్నదో అంత కనురాపునకు కారణమవుతుంది. లోకంలో అందరికీ సర్వసాధారణంగా అటువంటి వారి పట్ల అసూయాద్వేషాలు ఉంటాయి. వాడికి ఏమండి అని కొంచెం కఠినమైన మాటలు కూడా మాట్లాడతారు. పాపం ఆయన ధార్మికంగా సంపాదించిందే అయి ఉండొచ్చు, ఆయనకేమండి తెగబలిసి ఉన్నాడు అనేస్తారు చటుక్కుని. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అనుకోండి, దానికి ఒక గొప్పతనం ఉంది. లక్ష్మీ కటాక్షం తెలిసిపోతుంది, ఇంత డబ్బున్నవాడు అని తెలుస్తుంది, కనురాపు ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి ఎవ్వరికీ తెలియదు. ఎంత సరస్వతీ కటాక్షం ఉండనివ్వండి, లక్ష్మీ కటాక్షానికి ఏ పరిమితులు ఉంటాయో ఆ పరిమితులు సరస్వతీ కటాక్షానికి లేవు. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. బయట లక్ష్మీ కటాక్షం ఉండి నా దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, అది దొంగలు ఎత్తుకుపోతారు. ఇంత డబ్బు ఉందా ఈయన దగ్గరని ఎప్పుడు కన్నా వేద్దామా అని చూస్తారు, దొంగలు పట్టుకుపోతారు. సరస్వతీ కటాక్షాన్ని ఎవడు ఎత్తుకుపోతాడు? ఆయన ఒక్కడు చెట్టు కింద తల కింద చేయిబెట్టుకు పడుకున్నా ఆయన సరస్వతీ కటాక్షాన్ని ఎత్తుకుపోయేవాడు లోకంలో ఉండడు. నా చోరహార్యం నచ రాజహార్యం. అకస్మాత్తుగా సరస్వతీ కటాక్షాలన్నీ రద్దు చేస్తున్నాం అండం ఎప్పటికీ కుదరదు. నోట్లు రద్దు చేయగలరేమో కానీ సరస్వతీ కటాక్షాన్ని ఎలా రద్దు చేస్తారు? ఎలా సాధ్యం? అది ఎవ్వరూ రద్దు చేయలేరు. 2, నీ దగ్గర ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఇంత పన్ను వేస్తున్నావు అంటారు. నీకు ఇన్నొచ్చు కాబట్టి నీ దగ్గర 4 శ్లోకాలు పన్ను వేస్తున్నామని ఎవడండవు. సరస్వతీ కటాక్షానికి రాజు పన్నులు వేయడం ఇటువంటివి ఏమి ఉండవు. నచ రాజహార్యం, రాజు తీసుకోలేడు. నా భ్రాతుభాజ్యం, తోడపుట్టిన వాళ్ళు నీ దగ్గర ఇంత ఉంది కదా, ఇందులో నాకు ఇంత వస్తుంది, నాన్నగారి దగ్గర నుంచి నీకు ఇంత వచ్చింది అని వాటా అడుగుతారు. లేకపోయినా నీ దగ్గర ఇంత ఉంది కదరా అన్నయ్య, నన్ను కూడా చూడరా అంటారు. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడితో కలిసి పుట్టిన వాళ్ళు కూడా మాకు వాటా వస్తుందని అడిగి తీసుకోవడం సాధ్యం కాదు. నా భ్రాతుభాజ్యం నచ భారకారి,
డబ్బు బాగా ఎక్కువయ్యే కొద్దీ బాబోయ్ ఎంత ఉంది, ఎలా రక్షించుకోవాలో ఎలా రక్షించుకోవాలో ఎలా రక్షించుకోవాలో, ఎవరి పేరు మీద పెట్టాలో, ఎలా దాచాలో, ఎన్ని బెంగలు, ఎంత అల్లరు, నిద్రపడుతుందా ఓ పట్టాన. కానీ సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, దాని బరువు ఏం లేదు, మనిషి తేలికైపోతాడు. చందమామని చూస్తే హాయిగా పౌర్ణమి చంద్రుణ్ణి చూసి చిత్రనలీయంలోంచి 4 పద్యాలు చెప్పుకొని మేడ మీద చాపేసి పడుకుంటాడు. చక్కటి గాలేసిందనుకోండి, వాయువు మీద 3 శ్లోకాలు రామాయణంలోంచి చెప్పుకొని హాయిగా తల కింద చెయ్యెట్టుకుని నిద్రపోతాడు. ఏమీ లేదనుకోండి, హాయిగా ఏ భారతంలోంచో ధర్మం గురించి తిక్కనగారు చేసిన 4 పద్యాలు చదువుకుని నిద్రపోతాడు. ఆయనకి ఎప్పుడూ మనసులో సంతోషమే. కారణం ఏమిటంటే ఊటబావి, లోపల నుంచి ఏవో మంచి విషయాలు జ్ఞాపకానికి వస్తుంటాయి, అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు, తనలో తానే తేలిపోతూ ఉంటాడు. లక్ష్మీ కటాక్షం బరువు నొక్కేస్తూ ఉంటుంది. బాబోయ్ ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో, వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. లక్ష్మీ కటాక్షం ఖర్చు పెడితే తగ్గిపోతుంది. 100 రూపాయల్లో 10 రూపాయలు ఇస్తే 90 అవలా. సరస్వతీ కటాక్షం ఎంత చెప్పినా పెరుగుతుంది తప్ప తరిగిపోవడం ఉండదు. అది నిజానికి మనశ్శాంతి హేతు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీవక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. మనిషికి ఉండవలసిన మొట్టమొదటి విషయంలో సరస్వతీ కటాక్షాన్ని చెప్పారు. ఎందుకని అంటే సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతువు, పతనహేతువు. సరస్వతీ కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, ఎంత భయం ఉంటుందో. ఎందుకని అంటే వేలిముద్ర వేస్తాడు, కానీ వ్రాసిన వాడు ఏం రాశాడు, మనకి చెప్పిందే వ్రాశాడా, నిజమేనా, ఉన్న ఆస్తి ఉందా, అది నిజంగా మనం చెప్పిన చోట ఉంచాడా. ఆయనకి కొడుకు పుట్టాడు అనుకోండి, ఆయన వ్యాపారంలో పెట్టాడు, ఒరేయ్ చదువు లేక చాలా బెంగ పెట్టుకున్నాను రా, వ్యాపారం చేశాను కానీ నీకు తెలీదు, నిద్ర పట్టేది కాదు, అన్నం సహించేది కాదు, నువ్వు బాగా చదువుకో అని ముందు కొడుకుని చదివిస్తాడు. సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం ధైర్యం. తను చూసుకోగలడు విషయాలని, తను పెట్టిన సంతకం ఎందుకు పెట్టాడో తెలుసు. 2 సరస్వతీ కటాక్షం లేదనుకోండి, దేనికి దానం చేయాలో తెలియదు. అపాత్ర దానం చేస్తే అది ఆత్మని పాడు చేస్తుంది. పాత్రత నెరిగి దానం చెయ్యాలి. పాత్రత నెరగడానికి సరస్వతీ కటాక్షం ఉండాలి. కాబట్టి విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరంలోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు. డబ్బు సంపాదించు వద్దని ఎవరు అనలేదు, ధార్మికంగా సంపాదించు, కానీ మనిషివై పుట్టినందుకు అన్నిటికన్నా సంపాదించి తీరవలసింది ఏదైనా ఉంటే విద్య. ఆ విద్య సరస్వతీ కటాక్షంతో రావాలి. నువ్వు ఏ విద్య నేర్చుకున్నావన్నది కాదు, ఏ విద్య అయినా పరమేశ్వరుణ్ణి చేరడానికి కారణం కావచ్చు. ఆవిడని విద్య కావాలని అడిగినప్పుడు ఆవిడ ఆ రూపంతో ఇచ్చేస్తుంది. కామాక్షి అలా ఇస్తుంది. అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మూకశంకర్లు చేసిన శ్లోకం అది మూకపంచశతిలో. గొప్ప సరస్వతీ ప్రార్థన. కామాక్షి పరదేవత సరస్వతీ స్వరూపంతో అనుగ్రహించింది. ఎందుకని? వరవీణా మృదుపాణి. సరస్వతీదేవి కూడా వీణ పట్టుకుంటుంది. వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి. బ్రహ్మగారికి కూడా తామర పువ్వులు లాంటి కళ్ళే ఉంటాయి. అందుకని తామర పువ్వులు లాంటి కళ్ళున్న బ్రహ్మగారి ఇల్లాలు. వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి. సరస్వతీదేవి యొక్క కబరీ బంధం కూడా అంతే, నల్ల జుత్తుతో ఉంటుంది. సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి. దేవతలు కీర్తిస్తారు ఆవిడ్ని కూడా. సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల. అద్భుతమైనటువంటి గుణములు సరస్వతీదేవి. మీరు విన్నారు కదా ఆవిడ గుణముల గురించి. నిరుపమ శుభ గుణలోల నిరత దయాప్రదశీల. లేకపోతే కాళిదాసాదుల్ని ఎలా అనుగ్రహించింది? గొప్ప దయ కలిగిన తల్లి. వరదాప్రియ.
ఇందాకేమన్నాను లక్ష్మీదేవి అంటే వరదరాజస్వామి ఇల్లాలన్నాను. వర అంటే వరములను అంటే ఇవ్వడంలో ప్రియ, చాలా ఇష్టమైన తల్లి. అప్పుడు సరస్వతీదేవి వరాలు ఇవ్వడంలో చాలా ఇష్టమైనది. ఏమిటి తప్పు? వర ప్రియ. ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ. మంచి మనసుతో ఒక్కసారి వంగి నమస్కరిస్తే చాలా అనుగ్రహించేస్తుంది. నిన్న చెప్పానుగా, పోతన గారు ఒక్కసారి నమస్కరించారు. శారదనీరదిందుగనసార పటీరమరాళ మల్లికాహార తుషారఫీన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయూధి సితతామర సామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అన్నారు. అనుగ్రహించలా. కాబట్టి వరదా ప్రియ రంగనాయకి. రంగనాథుడి ఇల్లాలు లక్ష్మీదేవి అన్నాను. రంగనాయకి సరస్వతీ కటాక్షం ఉన్నవాడే రంగస్థలం మీదకి ఎక్కుతాడు. ఓ నాట్యం వచ్చు, సరస్వతీ కటాక్షం. ఓ గానం వచ్చు, సరస్వతీ కటాక్షం. ఓ వాద్యం వచ్చు, సరస్వతీ కటాక్షం. ఓ మాట చెప్పడం వచ్చు, సరస్వతీ కటాక్షం. ఎవరికి సరస్వతీ కటాక్షం ఉన్నదో వాడు రంగస్థలం మీదకి ఎక్కి గౌరవం పొందుతుంటాడు. రంగనాయకి రంగస్థలం మీద ఉండగలిగిన శక్తిని ఇచ్చేటటువంటి తల్లి రంగనాయకి. అటువంటి తల్లి సరసిరుహాసన జనని. ఇందాకైతే ఏమన్నాను? బ్రహ్మగారి తల్లిగారు కాబట్టి లక్ష్మీదేవి అన్నాను. సరసిరుహాసన తామర పువ్వు మీద కూర్చుంటుంది. జనని మనందరికీ తల్లి. విడదీయండి. సరసిరుహాసన మా అందరికీ తల్లివైన నువ్వు తామర పువ్వు మీద కూర్చున్నావు. ఇప్పుడు ఎవరైంది? సరస్వతీదేవి అయింది. ఇదే గీతాన్ని మళ్ళీ నేను ఇంకొకలా తిప్పాను అనుకోండి, పార్వతీదేవి అవుతుంది. అంటే ఇప్పుడు ఆ కీర్తన ఎవరి మీద, గీతం ఎవరి మీద అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి అని పిలవబడేటటువంటి మూడు రూపములు కలిగినటువంటి ఒక్క తల్లి ఎవరున్నదో ఆమె మీద. ఆమె ఒక్కతే. ఆమె మూడు రూపాలు పొందుతూ ఉంటుంది. అందుకే మీరు ఏ రూపం దగ్గరికి వెళ్ళి అడగండి అనుగ్రహిస్తుంది. సరస్వతి లక్ష్మీ కటాక్షం ఇవ్వకపోవడం ఉండదు. లక్ష్మి సరస్వతీ కటాక్షం ఇవ్వకపోవడం ఉండదు. పార్వతీదేవి ఇవ్వకపోవడం ఉండదు. అందుకే శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి గురించి చెప్పి చిట్ట చివరి ఒక మాట చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. అప్పుడు లక్ష్మీదేవి యొక్క 6 స్వరూపాలలో వేదం సరస్వతీదేవిని కూడా చెప్పింది. అంటే దాని అర్థం ఏమిటి? సిద్ధిని కల్పించే పార్వతి కానీ, ఐశ్వర్యమిచ్చే లక్ష్మి కానీ, చదువులనిచ్చే సరస్వతి కానీ 3 ఉండవు. ఉన్నదొక్కటే. కాబట్టి ఆ ఒక్క రూపాన్ని నువ్వు భక్తితో పట్టుకోగలిగితే నీకేది కావాలో అది అప్పుడు ఇచ్చేస్తుంది. ఒక్క ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు ఉన్నాయనుకోండి, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయొచ్చు, భోజనం చేసి చేతులు కడుక్కోవచ్చు, వీధిలో కాళ్ళు కడుక్కోవచ్చు, వంటింట్లో అంట్లు తోముకోవచ్చు. అన్ని చోట్లకి నీళ్ళు వస్తాయి. ఎప్పుడు? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు ఉంటే. అసలు పైన ఉన్న తొట్లో నీళ్లు లేవనుకోండి, ప్రతి గొట్టంలో నీళ్లు వేసుకుంటారా? ఏమి పోసుకోరు. పైన నీళ్లు వస్తారు. అమ్మవారి మీద భక్తి ఉందనుకోండి, మీకు సరస్వతీ కటాక్షం కావలసి వచ్చేటప్పుడు వేదిక మీద ఉన్నప్పుడు సరస్వతీ కటాక్షం ఇస్తుంది. మీకు ఆర్థికమైన అవసరం వస్తోంది అంటే మీ అవసరం కన్నా ముందే మీకోసం పట్టుకు నిలబడేవాడిని తీసుకొచ్చి నించోబెడుతుంది. కాబట్టి నీకు ఎప్పుడు ఏది అవసరమో అది నీకు ఆవిడిచ్చేస్తుంది. అంతేగాని ఏదో రేషన్ కార్డు కావాలంటే ఓ చోటికి, జనాభా లెక్కల కోసం ఓ చోటికి పరిగెత్తినట్టు పరిగెత్తారు. ఒక్క తల్లి దగ్గరే నువ్వు నిలబడి నమస్కరిస్తే ఆవిడ నీకేది కావాలో అది ఇచ్చేస్తుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అంటాం. ఆయనే కలెక్టర్ గారు, ఆయనే మెజిస్ట్రేట్. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసిన వ్యక్తికి ఉరిశిక్ష రద్దు చేస్తారు. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఒకే అధికారికి 2 పదవులు ఉన్నాయి. పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో ఒకే తల్లి 3 నిర్వహిస్తే మీకేమిటి అభ్యంతరం? అందుకే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఆ ఒక్కడే ఇన్ని చేస్తూ ఉంటాడు తప్ప ఊరికే అటు ఇటు పరిగెత్తమని కాదు. కానీ మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి మాత్రం సరస్వతీదేవి యొక్క ఆరాధన చేసి తీరుతారు. వంట పాత్రలు పెట్టుకుని ఒక ఇల్లాలు పూజ చేస్తుంది. ఆమె బాగా వండకపోతే ఆ ఇంటి యజమాని ఎలా బతుకుతాడు? ఆయన ఆరోగ్యం ఎలా నిలబడుతుంది? ఆమె సరస్వతి బాగా వండి పెట్టడం.
ఒక పురోహితుడి సరస్వతి పంచాంగం చూడడం, ఒక పౌరాణికుడికి సరస్వతి రామాయణం, భారతం, భాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి. ఒక రైతుకి సరస్వతి నాగలి, అతను దున్నగలడు. నేను ప్రవచనం చేశాను, పొలం దున్నమంటే నేను దున్నగలన నాగలి పట్టుకుని? అతను దున్నుతాడు, అంత అందంగా దున్నుతాడు. ఒక కుమ్మరి అంత బాగా కుండలు చేస్తాడు. ఒక వ్యక్తి అంత అందంగా చెప్పులు కుడతాడు. అన్ని వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెడతాం, కంప్యూటర్ దగ్గర నుంచి ఆఖరికి రక్తపోటు చూసేటటువంటి డాక్టర్ యొక్క రక్త పరీక్ష పరికరాన్ని, ఆయన గుండె చప్పుడు వినేటటువంటి పరికరాన్ని తెచ్చి ఒక డాక్టర్ వచ్చి పూజ చేస్తారు. అన్ని వృత్తుల వాళ్ళు ఉంటారు. సరస్వతి సమాజంలో అందరినీ అలా అనుగ్రహిస్తే గోడ కట్టినట్టు సమాజం నిలబడుతుంది. ఒక్క ఇటకలు ఉంటే గోడ కట్టగలవా? ఒక్క ఇసుకుంటే కడతావా? ఇటకలు, ఇసుక, సున్నం, నీళ్లు అన్నీ కలిస్తే గోడ. అందరూ కలిస్తే సమాజం. ఒకరు తక్కువ లేదు, ఒకరు ఎక్కువ లేదు. అందరం కలిసి బ్రతుకుదాం. అందరిలో సరస్వతీ విభూతి ఉంది. అందరినీ కూర్చోపెట్టి అన్ని పరికరాలు పెట్టి, ఇప్పుడు మేము కొత్తగా ఒకటి కలిపాం, ఒక ల్యాప్టాప్ పెట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వచ్చి పూజ చేస్తాడు. ఎవరు లేకపోతే మా అబ్బాయి చేస్తాడు. కాబట్టి ఇన్ని వృత్తుల వాళ్ళు చేస్తారు పూజ రోజున. ఇంతమందితో కలిపి సరస్వతీ పూజ చేస్తాం. అది సరస్వతీ పూజ. అలా చేయమని చెప్పే శాస్త్రాలు. అంటే ఏమిటి? ప్రతి వారిలో సరస్వతి ఉంది. ఎవరినీ తక్కువ అనకు, ఎవరిని ఎక్కువ అనకు. అందరిలో ఉన్న విభూతిని చూడు. అందరం కలిసి చేయి చేయి పట్టుకుని బ్రతికిన నాడు సమాజం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. ఒకరి యందు సరస్వతీ కటాక్షం ఎక్కువ ఉంది. అది వారు పూర్వజన్మలలో చేసిన పుణ్య విశేషం. వారిని చూసి అసూయ పడకు. నాకు కూడా తల్లి కటాక్షం కలిగి నేను కూడా అలా ఎదగాలనుకో, అంతే. అంతే తప్ప అసూయ పొందినంత మాత్రాన సరస్వతీ కటాక్షం వస్తుందా? రాదు. అది చెప్పేది సరస్వతీ పూజ. అంత గొప్ప విశేషాలు. కాబట్టి మనందరికీ కూడా శారదాపరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం అన్ని వేళల యందు, అన్ని దేశముల యందు ఉండాలని సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అని ప్రార్థన చేస్తూ